సందేశం సన్నాసి అరే కొడాలని ఎక్కడున్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సందేశం సన్నాసి తమాషా చేస్తా ఉన్నావు ఎగరటం కాదు ఎగరేస్తావు ఇక నుంచి కొడాలని కౌంటర్ స్టార్ట్ అయింది ఇది ట్రైలర్ మాత్రమే సినిమా చూడబోతా ఉన్నా కొడాలని పోలీసులు లేకపోతే నీ బతికింది పోలీసుతో మాట్లాడే విధానం మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపైన టీడీపీ కార్యకర్త తెలుగు యువత కార్యకర్తలు రాడ్లు కోడిగుడ్లతో దాడులు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఎన్నికల ముందు మాట్లాడిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలంటూ ఆయన ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు తెలుగు యువత సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గుడివాడలో ప్రస్తుతం కొత్త ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే కొడాలి నాని రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలంటూ ఆయన కలవడానికి వచ్చామంటూ పోలీసులకైతే వీళ్ళు చెప్పారైతే పోలీసులు వాళ్ళందరూ కూడా అడ్డుగించారు. అంతేకాదు అక్కడ సిఐ శ్రీనివాసు అక్కడ ఉన్నటువంటి తెలుగు యువత కార్యకర్తల మీద వాగ్వాదాన్ని దిగారు. పరస్పరం కాల్చుకుందామా అంటూ మాట్లాడిన నేపథ్యంలో అక్కడ తెలుగు యువత కార్యకర్తలకి సిఐ శ్రీనివాసు మధ్య తీవ్ర వాగ్వాదం నిలుచుకుంది. పోలీసులు ఇంకా తెలుగుదేశానికి ఒత్తాసు పలుకుతూనే ఉన్నారంటూ వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి ప్రస్తుతం గుడివాడలో ఉంది. గుడివాడలో కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. అధికారం అడ్డుపెట్టుకుని అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు చేశారని తెలుగు యువత నేతలంతా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారో అడగడానికి మాత్రమే తాము శాంతియుతంగా వచ్చామని కావాలనే పోలీసులు అడ్డుకున్నారు వాళ్ళు చెప్పారు. ఒకనొక సమయంలో ఆ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే పోలీసులు వాళ్ళని అడ్డుకుని బయటికి అయితే పంపించిన పరిస్థితి. వెంటనే అక్కడ కోడిగుడ్లు అదేవిధంగా రాళ్లతో కూడా కొడాలి నాని ఇండ్ల మీద వేసే ప్రయత్నం కూడా చేశారని అక్కడ ఉన్నటువంటి నేతలైతే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. 2024 ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని వ్యూహాలు పన్నింది. ఆ వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అక్కడ భారీ మెజారిటీతో 53,000 ఓట్లతో వెనిగళ్ల రాము విజయం సాధించారు. ఇప్పుడు తెలుగుదేశం అంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు అనేక సవాళ్లు కొడాలి నాని చేశారు. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అనేక విమర్శలు సవాళ్లు విసిరారు. ఆ సవాళ్ళన్నింటికి ఇప్పుడు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే తెలుగు యువత నేతలంతా కూడా గుడివాడకు వెళ్ళి కొడాలి నాని కలవడానికి మాత్రమే తాము వచ్చామని చెబుతున్నప్పటికీ పోలీసులు వెనుకోకుండా అక్కడి నుంచి పంపించేశారు. వాళ్ళంతా వాగ్వాదం చేశారు. అంటే మాట నిలబెట్టుకోలేని కొడాలి నాని ఎందుకు ఛాలెంజ్లు విసిరాలని కూడా వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొడాలి నాని ఖచ్చితంగా కొడాలి నానికి సంబంధించి చూస్తే కనుక గతంలో నారా లోకేష్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. గన్నవరంలో యువగలం సభలో కొడాలి నానిని ఖచ్చితంగా సరైన రీతిలో శిక్షిస్తాం, రెడ్ బుక్లో తన పేరుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగు యువతకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు గుడివాడ వెళ్ళడం కొంత ఉద్రిక్తత అయితే దారితీసింది. గతంలో ఒకసారి ఇదే విధంగా బుద్ధ వెంకన్న కూడా గుడివాడ వెళ్ళారు. తర్వాత కొడాలి నాని వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత టార్గెట్గా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల కౌంటింగ్ రోజే గుడివాడ వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రయత్నించినప్పటికీ పార్టీ ఆదేశాలు పార్టీ కొంత వద్దని చెప్పి వారించిందని తెలుస్తుంది. దీనిలో భాగంగానే వాళ్ళంతా వెళ్ళలేదు. ఈరోజు తెలుగు యువతకు సంబంధించిన వాళ్ళు ఛాలెంజ్ చేశారు కాబట్టి మేము వచ్చామని కూడా వాళ్ళంతా చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కొడాలి నాని ఇంటి వద్ద మోహరించారు. ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదని కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ సీరియస్గా ఉన్నారు, భావోద్వేగంతో ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. మరి పోలీసులు అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలనే ఎదురెదురుగా ఉండి కాల్చుకుందామంటూ సిఐ శ్రీనివాస్ కూడా కామెంట్లు చేయడం పట్ల వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఒత్తాసు పలికారు, అండగా నిలబడ్డారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు వ్యవహరించాలని కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికైతే ప్రస్తుతం గుడివాడలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి.
లేకపోతే నీ బతికిది. ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని కే కన్వెన్షన్ లో క్యాసినోలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి బొచ్చు బీగమన్నావు కదయ్యా. రాయి వాళ్ళు బయటికి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చావు రా. ఫోన్ చేస్తా అంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంత భయపడి సస్తున్నాడు కొడాలి నాని. రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడుతూ వచ్చాం మేము. మమ్మల్ని కూడా అలో చేయట్లా మాట్లాడతాక వచ్చింది. రాజకీయ సన్యాసం జై జై, రాజకీయ సన్యాసం జై. అమరావతి ఉసరు తగిలింది నీకు. కనీ విని ఎరగినటువంటి మెజార్టీతో గెలిచాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా అయినా గుర్తిస్తారు, లేదంటే పశువులు ఇడిచినట్టు ఇడిచి పారేస్తారు. ఎక్కడున్నారా రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సన్యాసం సన్నాసి. అరే కొడాలని ఎక్కడున్నారా రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సన్యాసం సన్నాసిదవా. తమాషా చేస్తా ఉన్నావు, ఎగరటం కాదు ఎగరేస్తావు. ఇక నుంచి కొడాలి నాని కౌంటర్ స్టార్ట్ అయింది. ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా చూడబోతా ఉన్నా కొడాలి నాని. పోలీసులు లేకపోతే నీ బతికిది. కొడాలి నాని కొడాలి నాని కొడాలి నాని కొడాలి నాని. నువ్వు రాము గారి గురించి మాట్లాడే స్థాయా లేదు నాకు కొడక. కొడాలి నాని